నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇవాటి వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 67 ఎపిసోడ్ అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, వెళ్ళి వీడియో అయితే చూసేయండి. అవును ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేయండి. చూసే ముందు అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. అవును దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా వీడియోకి లైక్ కొట్టరు బిడ్డ. ఈ వీడియోకు కనీసం ఒక 600-700 లైక్లు వచ్చేటట్టు కొట్టరు బిడ్డ, మీకు పుణ్యం ఉంటది. సరే అత్తమ్మ, వాళ్ళైతే తప్పకుండా లైకులు కొడతారు. కానీ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వెళ్దామే. పారి దోస్తులు, వీడియో చూద్దాం. ఏమైంది బావా? ఇప్పుడన్నా చెప్తావా లేదా? ఎందుకు ఇంత హడావుడిగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చినావు? చెప్తా అంజలి, ఒక్క నిమిషం ఆగు. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు బావా? చెప్తా, నువ్వు కళ్ళు మూసుకో. ఓకేనా బావా? కళ్ళు మూసుకున్నా. ఇప్పుడైనా చెప్తావా చెప్పవా? చెప్తా అంజలి, అట్లనే ఉండు. తెరుస్తున్నా బావా. ఎంతసేపు? అయిపోయింది అంజలి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఓపెన్ చేయి. సరే బావా. వావ్, సారీనా బావా? నా కోసమేనా? నీకోసమే అంజలి, తీసుకో. నేను అప్పటికే అనుకున్నా, ఇంత హడావిడి ఎత్తానంటే ఏదో సర్ప్రైజ్ ఇస్తానని అనుకున్నా. అనుకున్నవారా? ముందైతే ఈ శారీ తీసుకొని మంచిగా రెడీ అయ్యిరా. ఏంది బావా, ఇప్పుడు ఈ సారీ కట్టుకోవాలా? అవునరా, ఈ శారీ కట్టుకో, నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటి, ఇంకొక సర్ప్రైజా? అవును అంజలి, ఇంకొక సర్ప్రైజ్ ఉంది. నువ్వు తొందరగా రెడీ అయ్యిరా. నీకోసం ఆ సర్ప్రైజ్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. అవునా? అసలు ఏంటిది బావా, చెప్పవా ప్లీజ్? చెప్తారా, నువ్వు రెడీగా? సరే బావా, రెడీ అయితా. అంజలి, ఎటు వెళ్తున్నావు? అదే బావా, శారీ కట్టుకోవడానికి వెళ్తున్నా. ఇక్కడనే మార్చుకో అంజలి. అబ్బ దొంగ, నీ శారీ మార్చుకుంటే ఇక్కడనే ఉంది అనుకుంటున్నావా? ఆశ దోశ అప్పడం వేడా. సరే సరే, అవన్నీ నేను పొద్దున్నే తిన్నా కానీ నేను హాల్లోకి వెళ్తా, నువ్వు శారీ కట్టుకో. సరే, నువ్వు హాల్లోకి వెళ్ళు మరి. ఓకే, తప్పుద్దా? వావ్, ఈ శారీ ఎంత సూపర్గా ఉంది. నేను కనుక ఈ శారీని కట్టుకుంటే ఇంకా అందంగా కనబడతా కావచ్చు. అసలు బావ ఇంకేం సర్ప్రైజ్ ప్లాన్ చేసిండో తెలుసుకోవాలని ఎగ్జైటింగ్ ఉంది. తొందర రెడీ అవుతా. అంజలి, రెడీ అయినవా? అయిపోయింది బావా, వస్తున్నా. వావ్ అంజలి, ఈ చీరలో చాలా బాగున్నావు. అవునా బావా, థ్యాంక్ యూ. రా అంజలి, కేక్ కడియదు. కేకా? కేక్ తెచ్చినావా బావా? ఇవాళ నీ బర్త్డే కదా అంజలి, అందుకే కేక్ తీసుకొచ్చిన. థ్యాంక్ యూ బావా. అయినా నా బర్త్డే నాకే గుర్తులేదు, నీకెట్లా తెలుసు బావా? నా వైఫ్ బర్త్డే నాకు తెలియకపోతే ఎట్లా అంజలి? తెలుసుకొని నీ బర్త్డే ఎప్పుడెప్పుడు వస్తుందా నీకు మంచిగా సర్ప్రైజ్ ఇచ్చి ఒక శారీ కొనిచ్చి మంచిగా కేక్ కడిగిద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. అది ఇప్పటికి కుదిరింది అన్నట్టు, అందుకే నీకు సర్ప్రైజ్ ఇచ్చిన. అవునా బావా, థ్యాంక్ యూ బావా. పదరా అంజలి, కేక్ కడియదు. సరే బావా, కేక్ కడిగేస్తా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. అంజలి, హ్యాపీ బర్త్డే టు యూ రా. నువ్వు నాకు హస్బెండ్గా రావడం నా అదృష్టం బావా. కాదురా, నువ్వే నా భార్యకు దొరకడం నా అదృష్టం. సరేగాని అంజలి, ఈ చీర ఎందుకు కట్టుకోమన్నానో నీకు తెలుసా? తెలుసు, బర్త్డేనే కదా కట్టుకోమన్నావు. అవును, కానీ ఈ శారీ నువ్వు కట్టుకుంటే అచ్చం సునీతలాగుంటావని ఈ శారీ కట్టుకోమని నీకు ఇచ్చిన అంజలి. సేమ్ నువ్వు నా సునీత లెక్కనే ఉన్నావురా అంజలి. ఏంది బావా, సునీతదా ఈ శారీ? నేనింకా కొత్తది అనుకున్నా. అవునంజలి, ఇది సునీతది. చీ బావా, ఎంత హ్యాపీగా ఉన్నా నేను. నా మూడంతా స్పాయిల్ చేసినావు. వైఫ్కి ఎవరైనా కొత్త శారీ గిఫ్ట్ చేస్తారు కానీ ఈ పాత శారీ కట్టుకోమని ఇస్తావా? ఇంకా మళ్ళీ ఆ సునీత శారీ నన్ను కట్టుకోమంటున్నావు. ఏంది నువ్వు? అరే అంజలి, తప్పుగా అనుకోకు. ఈ శారీ నువ్వు కట్టుకుంటే అచ్చం నా సునీతలాగుంటావని నీకు ఇచ్చిన. నాకు నువ్వు ఇట్లా చేసుడు అస్సలు నచ్చలేదు బావా.
ఆగంజలి. అంజలి, ప్లీజ్ అంజలి, ఆగు. వెళ్ళకు సునీత, ఆగు. ఛీ, నన్ను సునీత అంటాండేంది? ఆమెను ఇంకా మర్చిపోలేదా? అయ్యో, నేనేంది సునీత అంటానా? అంజలి, ప్లీజ్ అంజలి. రా అంజలి, అట్లెందుకు వెళ్తున్నావు? ఈరోజు నీ బర్త్డే కదా, అట్లెందుకు వెళ్తున్నావు? రా ప్లీజ్ అంజలి, వచ్చి కేక్ కడియద్దురా. నీ బర్త్డే కేక్ మనం తినద్దా? రా అంజలి, వచ్చి కేక్ కడియద్దుదా? ఛీ, ఆ కేక్ వద్దు, ఏమొద్దు నాకు. మొత్తం నువ్వు తినేసేయ్. నా కోసం ఎందుకు తీసుకొచ్చినావు కేకు? నేనేమన్నా తెమ్మన్నానా? అట్లంటానవేంది అంజలి? నీకోసం ఏదో కేక్ తీసుకొచ్చింది. ప్లీజ్ రా అంజలి. హ్యాపీగా నేను నా బర్త్డే జరుపుకుంటా అని నేను అనుకున్నా, కానీ నువ్వు ఆ సునీత సారిచ్చి నా మూడంతా చెడగొట్టినావు. నన్ను డిస్టర్బ్ చేయకు బావా. నీకు సునీత సారిచ్చినందుకు సారీ అంజలి. ప్లీజ్ వచ్చి కేక్ కడియాయి. అంజలి, ఏమైంది అంజలి? మాట్లాడతలేవు. రా అంజలి, వచ్చి కేక్ కడియాయి. ఇద్దరం కలిసి కేక్ తిందాం. తర్వాత నేను ఇంకా మూవీకి తీసుకెళ్దాం అనుకున్నా. ఏమొద్దు బావా, నేను అలిగిన అంతే. నేను మూవీ చూడా, ఏం చూడా. నీకు అంతగానో చూడాలనిపిస్తే వెళ్ళి చూసుకోపో. మళ్ళీ మళ్ళీ పిలిచి నన్ను డిస్టర్బ్ చేయకు బావా. నాకు మూవీ చూసే మూడ్ కూడా పోయింది. అంజలి బాగా ఫీల్ అయినట్టున్నది కదా. పాపం అంజలి, అనవసరంగా బర్త్డే రోజు మూడ్ డిస్టర్బ్ చేసిన. ఆ పాత సారి ఇయ్యకపోయినా అయిపో. సర్లే, ఏం చేస్తాం, అట్లా జరిగిపోయింది అంతే. ఇప్పుడు వెళ్ళి ఒక కొత్త శారీ తీసుకొచ్చి అంజలికి ఇస్తా. ఆటోమేటిక్గా అంజలి మూడు మారిపోద్ది. అంతా నా వల్లే. పాపం అంజలి ఎంత ఫీల్ అయిందో ఏందో. అంజలి, నాకు కొంచెం పనుంది, నేను మళ్ళీ వస్తా. బర్త్డే అని కేక్ తీసుకొచ్చి కడియపీయకుండానే వెళ్ళిపోతాడు చూడు. నేను అలిగితే లోపలికి వచ్చి బతుకులు ఆడొచ్చు కదా. ఏమో ఇక్కడనే ఉండి రా అంజలి, రా అంజలి అంటే వస్తానా నేను? అయినా నాకు ఈ కేక్ కడిగేసే మూడు కూడా పోయింది. అమ్మని రమ్మని ఇంటికి తీసుకెళ్ళమంట. అప్పుడు గాని ఈయన తిక్క కూరది. నన్నే ఇంతగానం బాధపెడతాడా? అసలు ఈ అఖిల్ గడేడి ఫోన్ చేస్తేనేమో కలుస్తలేదు. ఎటు పోయిండబ్బా? అయినా నాకు చెప్పకుండా ఎటు పోడే? మరి ఎటు పోయిందంటూ? వీడేంది సైలెంట్కి వెళ్ళిపోతుండు? రే అఖిల్, ఎటెళ్ళినవరా? ఎట్లేదు శైలు. ఏమైందిరా అంత నీరసంగా కనబడతాను? నీరసంగా కనబడతానేనా? ఏం లేదు శైలజ, నేనేం నీరసంగా లేనులే. మరి నాకు చెప్పకుండా ఎటు పోయినవరా? నీకోసం అంతా చూస్తున్నా. అదా, కొంచెం తలనొప్పి ఉంటే మెడికల్ షాప్ దాకా వెళ్ళొచ్చిన. ఏంది మెడికల్ షాప్కి వెళ్ళావా? మెడికల్ షాప్కి 2-3 గంటలు కూడా పోతారా? శైలజ, నన్ను విసిగించకు. నాకు బయటికి వెళ్ళే స్వేచ్ఛ కూడా లేదా? ఎక్కడికి వెళ్ళినో ప్రతిదీ నీకు చెప్పన్నా? అరే, ఇప్పుడు నేనేమన్నారా అట్లా వెళ్ళిపోతున్నావు? వీనికేమైంది? మాట్లాడుతుండగానే అట్లా వెళ్ళిపోతుండు. ఏంటో అంత విచిత్రంగా చేస్తున్నాడు ఇవాళ. మల్లిక, ఇంకొన్ని రోజులైతే నీ మగుడు నీకు దక్కకపోనే. ఓ రావులా, నేను జాగ్రత్త పడకపోతే నా కొడుకును ఏమన్నా చేస్తుందా దొంగ ముండ? ఏ నుంచి దాబరిచ్చిందో నా కొడుకును శని లెక్క పట్టుకున్నది. ఎందుకు ఏడుస్తున్నావు అత్తమ్మ? అసలు ఏం మాట్లాడతాను నువ్వు? కాదే మల్లిక, నీకు తెలియదు. నా కొడుకును అది చంపాలని చూసింది. ఆ దొంగ ముండ ఆస్తి కోసం ఏమన్నా చేసేటట్టున్నది. గసంటి దాన్ని ఈడు ప్రేమించిందంటే నేను నమ్మలేకపోతాననే. ఆగత్తమ్మా, బాధపడకు. ఇప్పుడు ఆ శైలజ ఎట్లాంటిదో మనకు తెలిసింది కదా. ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉంటే అయిపోయిద్ది. అట్లా బాధపడితే ఎట్లా చెప్పత్తమ్మా? ధైర్యంగా ఉండాలి కదా. నువ్వే మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇట్లా బాధపడితే ఎట్లా చెప్పత్తమ్మా? బావా, వాడు మొత్తం నిజాలు ఒప్పుకున్నాడా? మొత్తం ఒప్పుకున్నాడు మల్లిక. నువ్వు సెల్లులో చూడు, నీకే తెలుస్తుంది. వీడియో చూసిన బావా, కానీ మొత్తం వీడియో చూడలేదు, అక్కడక్కడ చూసిన. నాకైతే మొత్తం ఒప్పుకున్నట్టే అర్థమైంది. అయినా నిన్ను చంపాలనుకున్నదంటే నాకైతే షాక్ అనిపించింది. అసలు గట్లెట్లా చేస్తుంది బావా ఆమె? అవును మల్లిక, నీలాగా నేను కూడా షాక్ అయినా. అసలు ఆమె ఇట్లా చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అది ఒక క్రూర మృగం లెక్క అందరినీ పొట్టన పెట్టుకున్నది. అవును బావా, దాని గురించి మనకు మొత్తం తెలిసింది కదా. ఇప్పుడైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక దాన్ని ఇట్లనే అట్టి వదిలిపెడితే ఏడికన్నా వారిపోయినా వారిపోతుంది. దాన్ని పోలీస్ టౌన్లో అప్పచెప్పుదాం పారి. అవునే అత్త, నువ్వన్నది కూడా కరెక్టే. పావే అత్త, దాని ఇంటికి ఇప్పుడే పోయి దాని బండారం అంతా బయట పెడదాంపా. సరేనే కాంతం, పోదాం పార్రే. ఇట్లా భయపడుకుంటా ఎన్ని వద్దులుంటారు. ప్రసాదు పారా, పోదాంపా. అది ఏం చేస్తుందో చూద్దాంపా.
అది బాగా నాటకాలు ఆడుతాంది మొండా. సరే పెద్దమ్మ, వెళ్దాం పదా. పాయే రాజవ్వ, పా పోయి దాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పయిద్దాం పా. పా నాడు, ఇట్లా ఎప్పటిదా కోపిక పట్టుకొని ఉందాం. పోదాం పది, పోయి దాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్దాం పా. అత్త, నేను కూడా వస్తనే. నువ్వెందుకు బిడ్డ, నువ్వు ఈయనే ఉండు. ప్లీజ్ అత్త, నేను కూడా వస్తా. ఇంట్లో ఒక్కదాని ఉండి అంత పిచ్చిలేసినట్టు అనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియదాయే. అందుకే ప్లీజ్ నేను కూడా వస్తా. సరే అయితే పోదాం పా. అఖిల్, అసలు ఏమైందిరా? పొద్దుటి నుండి చూస్తున్నా, ఇంత కోపంగా ఉన్నావేంద్రా? నేనేం కోపంగా లేని శైలు. సరే, కోపంగా లేవు కదా, మరెందుకు నాతో మాట్లాడతలేవు? ఏమైంది నీకు ఇవాళ? శైలు, ఒక మాట చెప్తా ఇంటవా? నువ్వు ఆ ప్రసాదాన్ని వదిలేసే శైలు. వా నాస్తద్దు ఏమద్దు, మనిద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం, సరేనా? ఏంద్రా నువ్వు ఇట్లంటావు? పెళ్లి చేసుకుంటే వానస్తు కూడా నాకే వస్తుంది కదా, అప్పుడు మనం ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. వద్దు శైలు, ఎందుకు నువ్వు చెప్తే వినిపించుకు? నువ్వు మనకున్న ఆస్తి చాలదా? నీకేమన్నా అయితే ఎట్లా చెప్పు? బయట జరిగే సిచ్యువేషన్ చూస్తే నాకు భయం అవుతుంది. ఎందుకు శైలు నువ్వు ఇంత రిస్క్ తీసుకుంటావు? బయట జరిగేదా? ఏంటిది? బయట ఏం జరుగుతుంది? అదే శైలు, అన్ని రోజులు మనకు అనుకూలించాయి కదా. ఏదో ఒక రోజు మన గురించి ఎవరికైనా తెలిస్తే మనకే కదా ప్రాబ్లం అయ్యేది. ఇదా నీ భయం? నువ్వు దాని గురించి ఏం భయపడకురా, నేనంతా చూసుకుంటా, సరేనా? వాణ్ణి కూడా పెళ్లి చేసుకుని వాని ఆస్తి రాగానే వాణ్ణి కూడా చంపేస్తా. ఇంకా మన మీద అనుమానం రాకుండా నేను సెట్ చేస్తా అంటున్నా కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఛీ, ఏంటి శైలు, నేనెంత చెప్పినా నా మాట వినవెందుకు? ఒసే శైలు, నన్నెంత మోసం చేసినవే? ఆ? ఏంటి? నేను మోసం చేసినా? నువ్వే నన్ను మోసం చేసి నాకు కడుపు చేసినావు, ఇంకా నువ్వే ఇంటికొచ్చి ఇట్లా మాట్లాడుతున్నావా? మీ అమ్మ వాళ్ళు ఉన్నారని రెచ్చిపోతున్నావా ప్రసాద్? నువ్వు నకరాలు చేయకే దొంగ ముండా. నీ నాటకాలన్నీ తెలిసినాయమ్మా. ఏందో ఇంకా నాటకాలు ఆడాలని చూస్తున్నావు. ఏందమ్మా, అసలు ఎవరు మీరు? నేనెందుకు నాటకాలు ఆడతా? ఈ ప్రసాదే నన్ను నమ్మించి నన్ను మోసం చేసి నాకు కడుపు చేసిండు. అట్లనా? నీకేం తెలియదు. మా ప్రసాద్ గారితోనే నీకు కడపచ్చినట్టువా బిడ్డ? అరే అఖిల్, దీనికేమన్నా చెప్పినవారా? లేదు ప్రసాద్, నేనేం చెప్పలేదు. ఒసే శైలజ, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. ఆస్తి కోసం నిన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులనే చంపేసినావు. ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడని నీ కట్టుకున్న భర్తనే చంపేసినావు కదనే. వామ్మో, ఇదంతా వీనికి ఎట్లా తెలిసింది? ఏందే దొంగముండా, బాగా ఆలోచిస్తాను. ఇంకా శాఖల నుంచి బయటికి రాలేదా? ఏందమ్మా మీరు అనేది? నేనెందుకు చంపుతా వాళ్ళని? మీకేడా పని లేదా? మీరు నడవండి ఫస్ట్ నా ఇంట్లో నుంచి. ఏమో వచ్చి వాళ్ళని చంపినా వీళ్ళని చంపినా అని ఏమో 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 అంటారు. నడతారా నడవరా? నడవడానికి వచ్చినావు. నిన్న ఆగమ్మా, ఇలా పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి తొక్కిస్తాం. ఏమో నాటకాలు అవుతుంది, అందరిని చంపుకుంటా బొంద పెట్టుకుంటా. ఇక నీ వేషాలు గిట్లా కాదే. ఆ పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయి ఉరిచిచ్చి చేపిస్తాం ఆగు. అట్లయితే నీకు బుద్ధి వస్తుంది. వామ్మో, వీళ్ళేదో పెద్ద స్కెచ్ మీద నచ్చినట్టున్నారు కదా. ఇప్పుడు నేను ఎట్లా తప్పించుకుండు? ఆగే అమ్మ నువ్వు. ఛీ శైలజ, ఎంత దిగజారినవే. ఆస్తి కోసం నా వల్ల కడపచ్చిందని అంటావానే దొంగముండా. అసలు నువ్వు అట్లా అనడానికి నీకు నోరెట్లా వచ్చిందే? నీకు సిగ్గుందానే? నువ్వు అసలు ఆడదానివేనా? ఇట్లాంటి పనులు ఎట్లా చేయబుద్ధి అవుతుందే నీకు? ఏ ప్రసాద్, మంచిగా మాట్లాడు చెప్తున్నా. ఏందే నీతోటి మంచిగా మాట్లాడాలా? నీ ముఖం చూస్తేనే అంత మాకు రోజు పుడుతుంది. ఛీ, అసలు ఎట్లెట్లా చంపుకుంటావే? కట్టుకున్న భర్తను పెంచిన తల్లిదండ్రులను చంపుకున్నావంటే నీదెంత నీచమైన బతుకో ఒక్కసారి నువ్వే ఆలోచించుకోవే. ఏ ప్రసాద్, ఏంది నువ్వు మాటి మాటికి నేనే చంపినా అంటున్నావు? నేను చంపినట్టు గిట్లా నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ముందు ప్రూఫ్ చూపెట్టి మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు వాగుడు కాదు. ఏమో అందరు నా ఇంటి మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఇట్లా మాట్లాడుతున్నారని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఆహా, అట్లనా? ఇస్తావా అమ్మా? ఈపో. కంప్లైంట్ ఇచ్చే ముందు ఒకసారి ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడమ్మా, అంతా నీకే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఏముంది అందులో? అరే అఖిల్, ఈ ఫోన్లో నువ్వున్నవేంట్రా? పొర్రకుండా వీడియో చూడే ఫస్ట్. వీడియో చూసినాక నీకంతా క్లారిటీ వస్తుంది. అఖిల్ గడింది అంతా నా గురించి నిజం చెప్తున్నాడు.
ఒప్పుకోవే శైలు, మన గురించి వాళ్ళకు మొత్తం తెలుసు. వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయే, మనం తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పటికైనా నా మాట విని ఇదంతా మానుకోవే, వాళ్ళను క్షమించమని అడుగు. వేస్ట్ పిల్లో, ఏం మాట్లాడుతున్నావురా? మనం ఏం తప్పు చేసినాం? వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఇంత జరిగిన నీ అహంకారం తగ్గించుకుంటలేవు చూడే. అసలు నీకు ఎట్లా చెప్తే బుద్ధి వస్తుంది? మనం ఆ రవిగారిని చంపి బొందబెట్టింది వాళ్ళు చూసిరట, వీడియోలు ఉన్నాయట. ఇప్పుడు ఏమంటావు? వాళ్ళ దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి ఏమని. అందుకే నేను ఈ మొత్తం నిజం చెప్పేసిన. దిక్కులు చూస్తానవేంది శైలజ? ఇప్పుడు ఏమంటావు? నేను నీకు కడుపు చేసినానే? ఆ తిరుగుబోతు ముండతోటి ఏం మాట్లాడతానోరా? నువ్వు ఇట్రా, దాని దగ్గర పోకు. అమ్మా, అబ్బా, ఆగురత్తమ్మా, ఆమెను ఎందుకు కొడతాను? ఆగే మల్లిక, ఎందుకు ఆపుతానా నన్ను? ఇవాళ ఎటైతే దాన్ని చంపి జైలు కన్నా పోతా. నాకు అంత కోపం వస్తుంది నేను చూస్తాంటే. ఆగురత్తమ్మా, కొంచెం ఆవేశం తగ్గించుకోరి. ఆ మసలే కడుపుతోటుంది. దీన్ని ఇట్లా కాదు, కడుపుతోటి ఆడితే చేసే పనులు చేస్తుందా ఇది? నీ అవ్వ, దీన్ని ఏం చేయాలి? పోలీసులకు ఫోన్ చేసి దీన్ని పోలీసులకు అప్పచెప్తావు. చదువు, ఇంకేం చూస్తానోరా? ఆ పోలీసులకు ఫోన్ చేసి రమ్మను, రమ్మని దీన్ని ఆ పోలీసులకు అప్పచెప్దాం. సరేనే అమ్మా. ఫోన్ చేయి బిడ్డ, ఆ పని చేయి. ఆ పోలీసులు వచ్చి దీని పని చెప్తారు. దీనికి ఉల్స్తంభం ఎక్కాలే. చీ దొంగముండా, నువ్వు నా కాలు పట్టుకుంటానవానే? ఇడువే దొంగముండా, ఇడు. నీవు చేసిన పాపం మళ్ళా మాకంటుకుంటదిలే. మీరు కొట్టినా తిట్టినా సరే నన్ను క్షమించేదాకా మీ కాలు వదిలిపెట్టా. ఏదో డబ్బు కాసపడి ఈ పని చేసిన ఆంటీ, నన్ను క్షమించండి. అరే ప్రసాద్, ఉన్న కొద్దీ ఇది గిట్లనే నాటకాలు వేస్తుంది గాని నువ్వు ఆ పోలీసులకు ఫోన్ చేయరా. దీన్ని ఎటైతే అయ్యేలా పోలీసులకు అప్పచెప్పాల్సిందే. సరేనే అమ్మా. వద్దు ప్రసాద్, ప్లీజ్ ఆ పని మాత్రం చేయకు. ఏదో బుద్ధి గడ్డి తిని ఆ పని చేసిన, నన్ను పోలీసులకు అప్పచెప్పకు. ఏందే నిన్ను క్షమించేది? నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ప్లీజ్ ప్రసాద్, దాని తప్ప తెలుసుకుంది, దాన్ని వదిలిపెట్టు. లేదు అఖిల్, దీన్ని వదిలిపెట్టేలేదు. ఇది ఇంత తొందరగా మారిందంటే నేను అస్సలమ్మా. దాన్ని జైలుకి అప్పచెప్పుడే, జైల్లో చిప్పకూడు తినిపించుడే. బావా ఆవేశపడకు, ఆగు. అసలే పాపం ఆమె కడుపుతోటుంది, క్షమించి వదిలిపెట్టు. ఆగురా మల్లిక, దీని గురించి నీకు తెలియదు. నాకు తెలుసు బావా, ఒకసారి నేను చెప్పేది విను. దాని కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది. దాని గురించి ఆలోచించే నేను ఇట్లా అంటున్నా. దాని మొహం చూడకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా ఆమెను క్షమించి వదిలిపెట్టు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడు బావా, మారతనా మారని, లేకుంటే నువ్వన్నట్టు పోలీస్ స్టేషన్లో అప్పచెప్దాం. వాళ్ళ పాప నాళ్ళే పోతారు బావా, వదిలిపెట్టు. ఏం ఛాన్స్ రా? ఇంత వేసిన వాళ్ళను వట్టిగానే ఎట్లా వదిలిపెట్టమంటావు? ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన మారుతాడు అనుకుంటానవా? ఏం లేదు బావా, నేను చెప్తాను కదా, నా మాట విను. వీళ్లకు ఊరు మధ్యలోకి తీసుకెళ్లి అందరి ముందు పెళ్లి చేద్దాం. వాళ్ళే దారిలోకి వస్తారు. వీళ్ళు హ్యాపీగా కలిసి ఉంటేనేమో ఉండని, లేదు అంటే వీళ్ళు ఏమైనా తోక జాడించినట్టు మనకు అనిపించింది అనుకో, వీళ్ళని వెంటనే పోలీసులకు అప్పచెప్దాం. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా. అవునరా ప్రసాద్, అలా నువ్వు జైలుకి అప్పచెప్పుడు ఏమద్దు. మల్లిక చెప్పింది మంచిగానే ఉంది. వీళ్ళను తీసుకుపోయి అందరి ముందు పెళ్లి చేపిద్దాం. మల్లిక అన్నట్టు వాళ్ళకు పెళ్లి చేసినామనుకో, మన కళ్ళ ముందే బతుకుతారు. అసలే కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఆ పాపం మనకెందుకురా ప్రసాద్, వదిలిపెట్టు. అవును ప్రసాద్, మీ అమ్మ చెప్పినట్టు నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. నేను ఎవ్వరి జోలికి పోను, మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉంటాం. అవునన్నా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, మా బతుకు మేము బతుకుతాం. సరే అయితే ఈ క్షణమే మన ఊర్లో మీ ఇద్దరికి పెళ్లి చేపిస్తా, పదండి. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఎవరికన్నా మోసం చేయాలని చూసిరనుకో, తెలుసు కదా మీరు చేసిందంతా నా దగ్గర వీడియో ఉంది. దీన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తా. అప్పుడు పోలీసులు ఏం చేయాలో అది చేస్తారు. సరే ప్రసాద్, నేను ఇక నుంచి మంచిగా ఉంటా. ఎవరిని కూడా నేను ఇంత ఇబ్బంది పెట్టా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డను మంచిగా చూసుకుంటూ హ్యాపీగా ఉంటా. ఎవరి జోలికి పోకుండా మీ బతుకు బతుకుతా అంటున్నారు కదా, మంచిదే. పదండి, ఇప్పుడే రామాలయం ముందు మీ ఇద్దరికి పెళ్లి చేపిస్తా. సరే ప్రసాద్. థ్యాంక్ యూ అన్నా, వదిలిపెట్టినందుకు.